మూడు దగ్గర మున్సాకు కూడా నిన్న ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి. మేము ఇక్కడ దాకా వాటర్ ఉన్నప్పుడు జీబులలో మా బస్సులలో పంపించేసాం మనుషుల్ని. ఇప్పుడు అక్కడ నుంచి అటు సైడ్ పంపిస్తున్నాం, రామగంగా నగర్ సైడ్. వేరే ఇప్పుడు ఇలాంటి బృందం వచ్చింది, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం వీళ్ళు వచ్చారు, రెస్క్యూ టీం వచ్చింది, బోట్స్ వచ్చినాయి. నిజాం సాగర్ నుంచి 1,50,000 వస్తుంది మనకి, మహారాష్ట్ర నుంచి కూడా దగ్గర దగ్గర 1,50,000 వస్తుంది. 3 లక్షలు అవే ఉన్నాయి. ప్లస్ ఈ ఫ్లడ్ వాటర్ అంతా ఉన్నది. ఇంకా 2 days తగ్గాయి మనకి, ఇంకా పెరుగుతాయి. కరెంట్ ఉండదమ్మా, రాత్రి మీకు ఇబ్బంది అవుతుంది. రాత్రి కరెంట్ ఉండదు, చాలా ఇబ్బంది. వాటర్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఇష్యూస్ వస్తాయి, మన పాములు వస్తున్నాయి. రాత్రి వస్తాం, అక్కడికే రండి. ఐదు నిమిషాలు ఖాళీ చేసుకురావాలి, అర్థమైనా? 5 నిమిషాలు వెయిట్ చేసాం.
ఎస్ఆర్ఎస్పి ఇప్పటికీ 5.5 lakhs ఉంది. అప్పుడు దాన్ని 6.5 కూడా పెంచమని ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు స్టేట్లో అగ్రి అయిందట. సో స్లోగా పెంచుతారు, కింది వాళ్ళకి అలర్ట్ చేసుకుంటూ పెంచుతారు. దానివల్ల ఖచ్చితంగా సాయంత్రం వరకు మార్పు వస్తుంది. ప్లస్ అట్లీస్ట్ మహారాష్ట్ర వదిలేస్తే ఇటు సైడ్ అయితే క్యాంపు భోజనాలు కూడా పొద్దున టిఫిన్ కూడా పెట్టించాం సార్. ఇప్పుడు భోజనాలు కూడా రెడీ అయిపోయినాయి. అక్కడ అంత 200 నుంచి 250 మంది వచ్చాం సార్. వాళ్ళందరికీ క్యాంప్లో కానీ లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి పంపిస్తున్నాము. నెక్స్ట్ అది కాగానే ఇక్కడ మనము మున్సా విలేజ్ నుండి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడికి ఆల్రెడీ 7th బెటాలియన్ వాళ్ళు వచ్చారు. వాటితో పాటు ఫైర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్కి మనము ఈరోజు తరలిస్తాం. సో సాయంత్రం వరకు కూడా వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. మొత్తం వాటర్ తగ్గిన తర్వాత క్రాప్ డ్యామేజ్ ఉంది జిల్లా లోపల, వాటన్నిటి కూడా మనం ఎన్యూమరేషన్ చేస్తాము. రోడ్స్ సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి అడిగారు. మనము డీటెయిల్స్ అన్ని డ్యామేజ్ పంపించి వాటిని రెస్టోర్ చేసేందుకు వాటర్ తగ్గగానే చర్యలు తీసుకుంటాం. క్రాప్ డ్యామేజ్ జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉండడం వల్ల మనం ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. నిన్నటి నుండి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అండ్ ఫైర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి చాలామందిని స్టాండర్డ్ పీపుల్ని రెస్క్యూ చేసింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ రెస్క్యూ చేయగలిగారు.